దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర సమరయోధుని గాథను సినిమాగా మలిచారు. రాఘవేంద్రరావు గారి యుగళగీతం అనగానే కళ్ళకు కనువిందుగా ఉంటుందనేది జగమెరిగినటువంటి సత్యం. రాఘవేంద్రరావు గారు నిర్మాత దత్తు గారు పిలిపించి ఈ యొక్క యుగళ గీతాన్ని మణిశర్మ గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బాణీని నాకు వినిపించారు మహతి స్టూడియోలో. అది విన్న తర్వాత రాఘవేంద్రరావు గారు తన కారులో కూర్చోబెట్టుకుని ఈ పాటని ఒక కొలనులో అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంలాగా తీస్తున్నాను, ఆ కొలనులో వచ్చేటువంటి వస్తువులను మాత్రమే ప్రతీకగా తీసుకుని నువ్వు ఈ పాట రాస్తే కరెక్ట్గా ఉంటుంది, సరిగ్గా కుదురుతుంది అన్నారు రాఘవేంద్రరావు గారు. ఇంటికి వెళ్ళి పాట మీద కూర్చోవడం జరిగింది. ఎంతకీ పల్లవి తట్టకపోతే రాఘవేంద్రరావు గారు పాటలు ఎలా తీస్తారు అనుకునగానే సడన్గా నాకు ఆయన బొడ్డు మీద వేసే ద్రాక్ష పళ్ళు గుర్తుకొచ్చాయి. ఆ పళ్ళు గుర్తుకు రాగానే పళ్ళతోని మొదలు పెడితే పోలా అనే ఆలోచన వచ్చి, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం అని అమ్మాయి మొదలెట్టడంతో ఆ పాట ప్రారంభమైంది. కొలనులో ఉన్నారన్నది నాకు ముందే చెప్పారు కాబట్టి ఈ భామ రేకు సొగసాకు ఉలికిపడే సొగసాకు అని అలా ఆకుల మీదకి వెళ్ళాం. పదాలతోని కథం తొక్కిచ్చిన మాట ఏంటంటే జలకాలలో జలకేళిలో జలసాలలో, ఇలా ఆ చివరి పదాన్ని సుకుమారంగా సౌందర్యంగా అలా అలవోకగా అక్షరాలను ఒక చిన్న అక్షరం మారుస్తూ 3 పదాలను పేర్చడంతో ఈ పాట రసైక హృదయాలలోకి అలా గుండు సూదిలాగా కసక్కుమని దిగిపోయింది.